దేవుడికి స్తోత్రం కలుగును కాక. మరి బాబు గారు మన మధ్యలోకి రావడం చాలా సంతోషం. చప్పట్లు కొట్టి దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని ధన్యవాదాలు. మరొక వారాన్ని దేవుడు ఆయన సన్నిధిలో ఉండడానికి మనం అందరినీ ఆయుష్నిచ్చి ఆరోగ్యాన్ని ఇచ్చి ఆయన సన్నిధిలో నిలబెట్టిన దేవాది దేవునికి హృదయపూర్వకంగా ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. దేవునికి స్తోత్రాలు చెప్తాం. జరిగిన కాలం అంతట్లో మనల్ని కృపలో భద్రపరిచారు. మరొక పునరుద్ధాన దినాన్ని మనం ఉంచారు ఆయన. అలాంటి సమయాన్ని బట్టి సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ మనం ఆ వాక్యంలో వెళ్ళిపోదాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము. మత్తయి సువార్త 5వ అధ్యాయము 3-4 వచనాలు చదువుకుందాం. మళ్ళీ చదవండి. ఆత్మ విషయమై హీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. చాలండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రియుల మహోన్నతుడును మహాపరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, గతించిన కాలం అంతటిలో మీ కృపలో భద్రపరిచారు నాయన. మీ చిత్త ప్రకారం మళ్ళా మీ సన్నిధిలో మరొక వారాన్ని మాకు దయచేసి ఈ అవకాశాన్ని ఇచ్చిన మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ జరగబోయే కార్యక్రమం అంతటిలో ఇప్పటి వరకు మీరు తోడుగా ఉండి నడిపించారు నాయన. చక్కటి విలువైన సమయానికి మేము వచ్చాము మీ పలుకులు వినడానికి. మీరు కృప చూపి నడిపించండి. ఇది అల్పుడనైన నేను కొన్ని మాటలు మీ జీవ గ్రంథం నుంచి వివరిస్తుండగా అందును బట్టి ఆయన నా సొంత ఆలోచన గాని సొంత జ్ఞానం గాని లేకుండా కేవలం నీ నోటి కోరగా కొన్ని మాటలు వినిపించడానికి మీరు కృప చూపండి. అలాగే నాయన నీవు దైవజనుడు నాయన, నీ నిమిత్తమై నీ సువార్త నిమిత్తమై నాయన ఇతర రాష్ట్రాలు వెళ్లాల్సి వచ్చింది. తిరిగి రావడానికి సమస్తాన్ని మీరు కృప చూపండి. మరలా మా అందరితో కలిసి సమాధానంగా ఉండడానికి మీరు కృప చూపి నడిపించమని రాకపోకల్లో తోడుగా ఉండండి. అలాగే పిల్లలందరూ నాయన నీ వాక్యం వినడానికి సమయం ఎదురుగడానికి మేము కుమారుడు పరిశుద్ధాత్మ సహాయాన్ని దయచేసి నడిపించమని ఈ చిన్న ప్రార్థన యేసు వారి ప్రశస్తమైన నామంలో మిక్కుల వినయంతో బ్రతుకులాడి పెట్టుకొచ్చున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులరా, ఒక ప్రాముఖ్యమైన సందర్భాన్ని లేదా విషయాన్ని ఈరోజు దేవుడు అందించాడు. కొన్ని నిమిషాలు దాన్ని ధ్యానిద్దాం. ఈరోజు ప్రపంచాన్ని, ఈరోజు గృహాలు మొదలుకొని రాష్ట్రాలు మొదలుకొని ఖండాలు మొదలుకొని ప్రపంచాన్నంతా సమస్యలమయంగా మారిపోయింది. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పేరున మీ సమస్య ఏంటంటే సమస్య లేకుండా ఎవరు ఉండరు. అలా అని మీ సమస్య అంతా ఒక్కటేనా అంటే కాదు పిల్లరా, ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఉండొచ్చు. ఈ కాకినాడలో మీ సమస్య ఏంటని అడిగితే ఒకటి చెప్తారు, ఇంకో రాష్ట్రానికి వెళ్ళి అడిగితే ఇంకోటి చెప్తారు. ఒకరిని అడిగితే మేమంతా పేదరికంలో ఉన్నామని అంటారు. సమస్యలు ఇవన్నీ. మరో చోటకి వెళ్ళి అడిగితే ఈ కాకినాడలోనే అంటు వ్యాధులతో మేము చాలా ఇబ్బందిగా ఉన్నామని అంటారు. ఇక పోయి ఏ స్టేట్ దాటి వెళ్ళిపోయి ఏ పంజాబ్ వెళ్ళి అడిగితే అయ్యా తెల్లారితే మాకు ఉగ్రవాదంతో చచ్చిపోతున్నామంటే ఏ నిమిషాన్ని ఏ బాంబు పడుతుందో తెలియదు, పిల్లల్ని తీసుకెళ్ళడానికి కూడా కుదరట్లేదు అని ఎన్నో సమస్యలు మన ముందు ఉంటాయి. ఈ ప్రపంచాన్ని అంటే ప్రతి మనిషికి సమస్య ఉంటుంది, ప్రతి ఇంటికి సమస్య ఉంటుంది, ప్రతి రాష్ట్రానికి ప్రతి దేశానికి సమస్య ఉంటుంది పిల్లారా. ఈ సమస్యలు అన్ని కూడా కానీ మనిషికి మానవుడికి మొదటి నుంచి ఇప్పుడున్న సమస్యలు ఉన్నాయా అంటే ఒకప్పుడు లేవు కానీ ఇప్పుడు ఆ సమస్యలు